ఈ ఆచారం రైతులకు సంబంధించి గతంలో కాంగ్రెస్ పార్టీ వీళ్ళకి హామీ ఇచ్చి ఇవాళ నమ్మించి గొంతు కోసిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే ప్రతి రాజకీయ పార్టీ రైతు పేరు చెప్పి రైతే రాజు అని, రైతు లేకపోతే రాజ్యం లేదని రకరకాల పేర్లు చెప్పి రాజకీయం చేసి ఏదో రకంగా రైతుల దగ్గర నుంచి ఓట్లు రాబట్టి అధికారంలో కూర్చుంటారు. దాని తర్వాత వాళ్ళని చేసేటువంటి మోసం కళ్ళకు అద్దినట్టు మనకు కనపడతా ఉంది. గత ప్రభుత్వం మోసం చేసిందని రేవంత్ రెడ్డి పోయి రాజకీయం చేసి రాజ్యం ఎక్కిండు. మళ్ళీ ఈయన కూడా మన ప్రభుత్వం మోసం చేసిందనే కదా సార్ మా సమస్యలను మీ దృష్టికి తీసుకుని ఈయన కూడా అదే తరహాలో మోసం చేస్తాం. నేనేమంటున్నానంటే ప్రపంచంలో అభివృద్ధి అని అంటే కేవలం ఏమంటారు అందమైన బిల్డింగ్లు, కార్లు, బంగ్లాలు, కంపెనీలు ఉంటే అభివృద్ధి అనబడదు. మనం ఆరోగ్యంగా ఉండడం అభివృద్ధి, మనం ఉన్నతంగా ఉండడం అంటే అభివృద్ధి. ఉన్నతం అంటే ఉన్నతమైనటువంటి బిల్డింగ్లు ఉండడం కాదు కదా. కాబట్టి నువ్వు పనికి మాలినటువంటి పరిశ్రమలు, కంపెనీలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం ద్వారా దాంట్లో నుంచి వస్తున్నటువంటి కాలుష్యమే కానీ రసాయనాల వల్ల భూమి పాడవడమే కాకుండా పక్కన గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి చిన్నపిల్లల ఆరోగ్యాలు కూడా పాడవుతా ఉన్నాయి. చూడండి, ఏ ఆదివాసి కూడా హాస్పిటల్కి పోయి చూపించుకున్నాడు దాఖలాలు లేవు. ఏ అపోలో హాస్పిటల్కి పోయిండు, ఏ యశోదకు పోయిండు ఆదివాసి. నా త్వర నేను తీసుకుపోతా ఛత్తీస్గఢ్కు. మరి 90 ఏళ్ళు 100 ఏళ్ళు ఎట్లా బతికిరు? హాస్పిటల్స్ అయినప్పుడు కూడా బతికిరు కదా. కాబట్టి మీరు పరిశ్రమలు పెట్టి ప్రజల ప్రాణాలను పాడు చేయడానికి పరిశ్రమలు తప్ప మీరు అభివృద్ధి కోసం కాదు. ఉద్యోగాలు కేవలం ఐటీ లేకపోతే ఈ ఫార్మా కంపెనీలలోనే ఉద్యోగం. రైతు గిట్టుబాటు ధర కనిపించి అదే ఉద్యోగం. దళారు వ్యవస్థను రద్దు చేయి, అదే ఉద్యోగం. వెలుగుమెట్ల లగచెర్ల ఇవాళ ఆచారం ఏం చేద్దాం అనుకుంటుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం? అంటే ఇప్పుడు ఆయన గతంలో నాకు 4-5 ఎకరాలు ఉండే క్యాప్సికమ్ పండించుకున్నా, నాకెందుకు అని చెప్పేసి ఆయన అన్నాడు. ఎవరు? కేసీఆర్. క్యాప్సికమ్తో కోటీశ్వరుడు అంట. ఈయన పోలీస్ పార్టీ కొడుకు, మా అయ్య వ్యవసాయం చేస్తాడు ఈయన అంటుండు. తెలంగాణలో ఏం లేవు. గత ప్రభుత్వాలు అంతకుముందు ఉన్నటువంటి టీడీపీ కానీ, కాంగ్రెస్ కానీ, మళ్ళీ బీఆర్ఎస్ కానీ అన్నీ అమ్ముకున్నాయి, ఏం లేవు. కాబట్టి ఏం చేయాలి? ఇటువంటి పెట్టుబడిదారులకు రైతుల భూములు అక్రమంగా గుంజుకొని కట్టబెడితే వాళ్ళు 5 పైసలు ఇస్తారు. ఇక్కడ ప్రధాన పార్టీలను ఎందుకు విలువలే అనుకున్నావు? ఈ రైతులకు నాయకత్వం వహించేటువంటి మేధస్సు ఉన్నటువంటి వ్యక్తులు రవి గారు కానీ, సరస్వతి మేడం కానీ ఎందుకు విలువలు అనుకున్నావు? ముగ్గురు బీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ 3 ప్రధాన పార్టీలకు డబ్బులు ఇచ్చాడు. ఎవడు? ఆ కంపెనీ వాడు. కాబట్టి వీళ్ళెవరు మాట్లాడు, వాళ్ళ తరపున వీళ్ళెవరు కొట్లాడు. కాబట్టి రైతులు మాలాంటి తిరగబడితే కనుక ఆ ప్రభుత్వం కూలిపోతుంది. రేవంత్ ఇక్కడ బుద్ధి తెచ్చుకున్నావు. అలా దాంట్లో పాపం ఆ పెద్ద మనిషి ఉన్నాడు, అక్కడ కూర్చున్నాడు. ఆయనకేం తెలుసు? ఆయన ఏ ఐటీ కంపెనీలో, ఏ ఫార్మా కంపెనీలో ఉద్యోగం చేస్తాడు? నేను ఒకటే అడుగుతున్నా, వీళ్ళు ఏం చెప్తా ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు? పరిశ్రమలు పెట్టకపోతే ఉద్యోగాలు ఎక్కడి నుంచి చేయాలి? భూములు తీసుకోకపోతే మరి దాని నుంచి వస్తాయి, భూమి లేకపోతే ఎట్ట రా అని అంటాడు. సముద్రంలో పెడతాం అంటాడు ఒక వేదవ, ఒక కాంగ్రెస్ మేధావ అంట. నేను అంటున్నా, చుట్టుపక్కల ఐడియా బొల్లారం కానీ, శర్లపల్లి కానీ, జీడిమెంట్ల కానీ, ఈ చుట్టుపక్కల ఇవన్నీ పల్లెటూరులో ఒకప్పుడు. ఆ ఊరు వాళ్ళకు ఎంతమంది ఉద్యోగాలు చేస్తున్నారు మీరు సర్వే చేయండి. లేవు. ఆ ఊర్లో వాళ్ళకి ఇల్లే లేదు, ఆ కంపెనీలో ఉద్యోగాలు లేవు. మొత్తం మార్వాడి, గుజరాతీలు వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టి నార్త్ ఇండియా నుంచి వచ్చినటువంటి కూలీలను పెట్టుకుంటారు తప్ప తెలంగాణలో కూలీలను పెట్టుకుంటారు. మా భూములు పోతా ఉన్నాయి, మాకు ఉద్యోగాలు కూడా, మా ఆరోగ్యాలు కూడా ఖరాబ్ అవుతున్నాయి. కాబట్టి రైతులు ఏవైతే డిమాండ్స్ ముందర పెడతా ఉన్నారో రైతుల భూములు గుంజుకోకండి. వాళ్ళ రైతుల సమస్యలు ఏవైతే ఉన్నాయో సామరస్యంగా పిలిచి పరిష్కరిస్తే కనుక మీ ప్రభుత్వం ఉంటుంది. లేకపోతే కనుక మిమ్మల్ని గతంలో కనుక సాయుధ రైతాంగ పోరాటం ఎలా చేసిరో ఆ రకంగా, సాయుధం అంటే మళ్ళీ తుపాకులు ఏం పట్టుకోమేం కానీ వాళ్ళ చేతులు ఆయుధాయి మిమ్మల్ని కొట్టకుండా చూసుకోండి. థ్యాంక్ యూ.